The person is a loser. He's lucky he's a loser. Nowhere to go, he's a loser. Oh, heaven help the loser. Sitting all alone and all by himself. He's got nowhere to go and nobody's help. Going round in circles, reaching nowhere. Running up the mountain, out of my breath. You got a bad deal, baby, now get out of here. No matter how you cry, won't lend you a year. Running, 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 oh fallen angel. The person is a loser. He's lucky he's a loser. ఈ బ్యాంక్ వాళ్ళు లోన్ ఎవరు, మా బాబేమో డబ్బులు ఇవ్వడు, పొజిషన్ లేకపోతే ఎవడో పిల్లనివ్వడు. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ముందు స్ట్రగుల్ అవ్వాలన్నమాట. వరుణ్, హాయ్ మామా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారా? ఎప్పుడొచ్చావు? ఇంకేం మామా సంగతులు? సంగతులు అయితే చాలా ఉన్నాయరా, కానీ చెప్పుకోదగ్గేం లేవు. ఏమైందిరా? 6 months నుంచి బ్యాంక్ లోన్ గురించి ట్రై చేస్తున్నా, కానీ ప్రాపర్టీ సరిపోదని రిజెక్ట్ చేస్తున్నారు. అయినా సరిపోయేంత ప్రాపర్టీ ఉంటే లోన్ ఎందుకురా, ఓన్గా బిజినెసే చేసుకుంటాగా. మీ నాన్న అడగొచ్చు కదరా? మా నాన్నకి నేనంటే చాలా నమ్మకం రా, అడిగా ఇవ్వనన్నాడు. నువ్వేం మారలేదురా? మారడానికి అవకాశం ఏదిరా, ఎవడైనా ఇస్తేగా. అయినా నువ్వు చాలా మారిపోయావురా. ఇంతకుముందు బీర్ బాటిల్ కూల్గా ఉండేవాడు, ఇప్పుడు కాఫీ కప్లో హాట్గా తయారవరా. అవునరా, నీకు మధు గుర్తుందా? రే, ఆ రోజులు మళ్ళీ రావురా. అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి, గుర్తొచ్చినప్పుడల్లా 2 years వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. నువ్వు స్లిమ్ అవడానికి డైటింగ్ చేస్తే నేను ఉపవాసం ఎందుకు ఉండాలి? హలో హలో ప్రియా, హలో. ఏంట్రా అమ్మాయా? తొందరపడి లవ్ మాత్రం చేయద్దురా బాబు. అమ్మాయిల విషయంలో తొందర పడాలిరా, కానీ లవ్ చేయకూడదు. అంటే షాక్ అయింది చాలే, కానీ వాడెక్కడా? టైం అయింది కదా, వస్తుంటాడులే. ఇక చాలరా, రోజు ఇలా ఫాలో అయ్యేదన్నా అమ్మాయికి వెళ్ళామని చెప్పేది ఉందా? నీకెందుకురా అంత తొందర? తొందర కాదురా, టెన్షన్. ఏ అమ్మాయిని ఫాలో చేయాలంటే పేషెన్స్ ఉండాలిరా. అదే ఇంప్రెస్ చేయాలంటే ఇంటెలిజెన్స్ ఉండాలి. అదే ప్రపోజ్ చేయాలంటే టైం సెన్స్ ఉండాలి మామ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. అబ్బో, మా ఇంట్లో రోజు మా అయ్య టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఏమవుతావు అంటే ఏం చెప్తాం రా. నేను పిఎం అవ్వాలనుకున్నాను, చేసేస్తాడా? 1 minute రా. మీ మమ్మీ సీరియల్ చూసి ఏడుస్తుంటే నాకు బాధ ఎలా ఉంటుంది? హలో హలో ప్రియా, ఛా.
పిలవరా పిలు పిలువారా పిలువు. మధు అరే అది ఆ చెట్లు ఆ? అది ఏంటి? హాయ్. నీ వల్ల కాదురా, మేమే తనకు నీ గురించి చెప్పేస్తాం. అవసరం లేదురా, టైం వచ్చేసింది. హాయ్ మధు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎన్నిసార్లు చెప్తావు? అవును మధు, ఇంకా హాయ్ తప్ప నేనేం చెప్పలేదు. కానీ ఈరోజు నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను చెప్పేటప్పుడు నీకు నా మాటలు తప్ప ఇంకేం వినిపించకూడదు. నీ హార్ట్ బీట్ కూడా నీకు క్లియర్గా వినపడాలి. హ్యాపీ బర్త్డే మధు. థ్యాంక్ యూ. ఈ ప్రతి బర్త్డేకి ఇలాగే సర్ప్రైజ్ చేస్తాను. ఫైనల్గా నీకు ఇష్టమైతే ఈ ప్రతి ఆనందాన్ని నీతో పంచుకుంటాను. ఈ మాట కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. హాయ్ రా, ఆడేడ్రా. ఏమైందమ్మా అలా ఉన్నావు? 3 days నుంచి ప్రియ కాల్ చేయట్లేదురా. నేను చేసినా లిఫ్ట్ చేయట్లే. రే, వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లమే ఉంటుంది. దానికి ఎందుకురా టెన్షన్, మేము ఉన్నాగా. రే, దానికి నీకన్నా మంచివాడు దొరకడురా, నిన్ను వదులుకోదురా. హాయ్. హాయ్ మధు. ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? నేను కాదు, ఆ న్యూస్ చెప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏంటది? ఫోన్లో కాదు, మీట్ అయినప్పుడు చెప్తాను మధు. ఓకే. హాయ్. హాయ్ మధు. ఏంటి ఏదో చెప్తానన్నావు? చెప్తాను కానీ ఆ తర్వాత హక్స్ అలాంటివి చేసుకోకూడదు. అంత లేదు. నాకు యూఎస్లో ఎంఎస్ చేయడానికి వీసా వచ్చింది. వెరీ హ్యాపీ. అది నా డ్రీమ్. ఇంకొక 2 yearsలో అది నిజం అవబోతుంది. 2 years నేను నీ లైఫ్లో లేకుండా నువ్వు ఉండగలవా వరుణ్? నేను దూరంగా ఉన్నాను, ఎప్పుడు నాతోటే ఉంటావు మధు. మనుషులు దూరంగా ఉన్న మనసులు దగ్గరగా ఉండడానికి ఇది సినిమా కాదు వరుణ్, లైఫ్. నీ లైఫ్ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలా, నీకు నచ్చిన అమ్మాయి నీ లైఫ్లో ఉండాలా, నీ ఇష్టం. మధు, కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు వరుణ్, నీ డెసిషన్ చెప్పు చాలు. ప్రేమ లక్ష్యం చూపుతుంది అనుకుంటారు కానీ ఆ ప్రేమే నా లక్ష్యానికి అడ్డుపడుతుంది అనుకోలేదు. నేను నిన్ను ఆపట్లేదు వరుణ్, వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. కానీ నువ్వు వెళ్తే మన ప్రేమ అబద్ధం అవుతుంది. బాయ్.
అసలు ఏమైందిరా? ప్రియాకి పెళ్లి ఫిక్స్ అయిందంట. వీడెళ్ళి అడిగితే మన ఇద్దరికి ప్రాక్టికల్గా వర్కౌట్ కాదండి. దాంతో వీడిలా సూసైడ్ చేసుకున్నాడు. వరుణ్, డాడ్, ఏంట్రా రవి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు నీ ఫ్రెండ్ గురించి బాధపడటంలో అర్థం ఉంది, కానీ నీ ఫ్రెండ్ చేసిన పనిలోనే అర్థం లేదు. పాపం రవి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తేనే బాధగా ఉందిరా. చూడు వరుణ్, మీరు యంగ్స్టర్స్ లైఫ్లో చాలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. లవ్, ఫ్రెండ్షిప్, ఎంజాయ్మెంట్ ఇలా. కానీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో మర్చిపోతారు. ప్రేమ అంటే ఒక అమ్మాయి చూపించేదే కాదు, మిమ్మల్ని కని పెంచిన అమ్మా నాన్న, కష్టాల్లో కూడా కలిసి ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరూ చూపించేది కూడా ప్రేమనేరా. చూడరా వరుణ్, ఎగ్జామ్స్లో లాగా లైఫ్లో 4 ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ 2 ఆప్షన్స్, రైట్ ఆర్ రాంగ్. ఐ థింక్ యు ఆర్ ఎ జీనియస్, విల్ చూస్ ద రైట్ వన్. వెళ్ళి పడుకో, మార్నింగ్ ఫ్లైట్కి టైం అవుతుంది. ఎలా ఉన్నావు వరుణ్? నీ డ్రీమ్ కోసం వెళ్ళావుగా, హ్యాపీగానే ఉంటావు. అవును మధు, హ్యాపీగానే ఉన్నాను. కానీ లైఫ్లో ఏదో మిస్ అయ్యానని చిన్న ఫీలింగ్, అది కూడా దొరుకుంటే ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. మధు, ఇద్దరు మనుషులు ఒకరినొకరిని ఇష్టపడితే ప్రేమ. అదే ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఆ ప్రేమకి వాళ్ళకి కూడా ఫ్యూచర్ ఉంటుంది. నాకు ఇవన్నీ తెలియదు వరుణ్. నిన్ను ప్రేమించడం తెలుసు, నీతో లైఫ్ని ఊహించుకోవడం తెలుసు. ప్రతి ప్రేమలో నిజాయితీ ఉంటుంది, కానీ నా ప్రేమలో స్వార్థం కూడా ఉంది. ఆ స్వార్థంతోనే అప్పుడు నువ్వు నాతోనే ఉండాలనుకున్నాను. ఇప్పుడు నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలనుకుంటున్నాను. నీ కళ నిజమైందిగా వరుణ్, మన ప్రేమను కూడా నిజం చేద్దాం. అవును, నేను ఇక్కడికి వచ్చినట్టు నీకు ఎవరు చెప్పారు? కిషోర్ చెప్పాడు. అయితే కిషోర్ గారు లైఫ్లో చేసిన మంచి పని ఇది ఒక్కటే.